హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు నేను అన్నింటిలోకి యూజ్ చేసుకునే జీలకర్ర పౌడర్ ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ అండి. దీన్ని మనం బయట కొనుక్కోవాల్సిన పనే లేదు, అంత సింపుల్. దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి మంచిగా లో ఫ్లేమ్లో హీట్ అవనివ్వాలి. ఇప్పుడు అందులోకి 1 కప్పు వరకు జీలకర్ర వేసి ఎలాంటి ఆయిల్ కూడా వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కలుపుతూ డ్రై రోస్ట్ చేసుకున్నామంటే కనుక లైట్గా కొంచెం డార్క్ కలర్ అవుతుంది, కొంచెం స్మెల్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఓవర్గా మనం రోస్ట్ చేసుకోకూడదు. ఓవర్గా వేయించేసుకుంటే కనుక మనకి టేస్ట్ అనేది కొంచెం చేదొచ్చేస్తుంది అనమాట. సో 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు వీటన్నింటినీ మిక్సర్ జార్లో యాడ్ చేసుకొని మంచిగా ఫైన్గా కానీ కోర్స్గా కానీ మీ చాయిస్ ప్రకారం గ్రైండ్ చేసుకొని 8 కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే సేమ్ బయట జీరా పౌడర్ ఎలా ఉంటుందో అలానే వచ్చింది, చూసారా. దీన్ని 2 to 3 మంత్స్ పాటు మనం ఫ్రెష్గా మెయింటైన్ చేయొచ్చండి. ఫ్రిడ్జ్లో అయితే ఎక్కువ రోజులు ఉంటుంది, బయట అయితే ఒక 2 నుంచి 3 నెలలు అయితే వస్తుంది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చింది కదా, చాలా సింపుల్ కదా, ఇంకెందుకు లేటు, ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకొని మీరు కూడా అన్నింటిలో యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.